హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరో తలుపు కొడుతున్న చెప్పుడు. సూరిగాడు మంచి నిద్రలో ఉన్నాడు. ఆణ్ణి కావలించుకొని పడుకుంది రత్తాలు. అది చిన్న పూరిపాక. గట్టిగా గాలొస్తే ఎగిరిపోయేలా ఉందది. చెక్క తలుపుపై చిన్నగా చెప్పుడు. సూరిగాడు గుర్రు పెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. ఆ చెప్పుడికి రత్తాలకి మెలకువ వచ్చింది. ఈ ఏలప్పుడు ఎవరొచ్చినారు చెప్పమా అనుకుంది. బయట గాలివాన, అందులోనూ రాత్రి గాలికి చెక్క తలుపు కొట్టుకుంటుందేమోనని అనుకుని మళ్ళీ పడుకుంది రత్తాలు. మళ్ళీ తలుపుపై చిన్నగా కొడుతున్న శబ్దం. ఉలిక్కిపడి లేచింది రత్తాలు. మామ, ఎవలో తలుపు కొడుతున్నట్టుంది, లేచి చూడవే అంది. సూరిగాడు ఇటు నుంచి అటు తిరిగి పడుకున్నాడు కానీ లేవలేదు. రత్తాలే మెల్లగా లేచింది. తలుపు చెక్కకి అడ్డు పెట్టిన రాయిని పక్కకి తీసి తలుపు తీసింది. ఒక్కసారిగా చల్లని గాలి లోపలికి వచ్చింది. దాంతో పాటే అప్పటి వరకు వర్షంలో బాగా తడిసిపోయిన నాగులు కూడా గబుక్కున లోపలికి వచ్చాడు. గుడ్డి దీపం వెలుతురులో నాగుల్ని గుర్తుపట్టింది రత్తాలు. నువ్వా, ఇయాలప్పుడు వచ్చావే అని అడిగింది. నాగులు సూరిగాడికి ఎరుకే, రత్తాలకు కూడా తెలుసు. ఇద్దరు దోస్తులే. ఎప్పుడో తన పెళ్ళప్పుడు చూసింది రత్తాలు నాగుల్ని. మళ్ళీ ఇన్నాళ్టికి కనిపించాడు. మీ గుడిసెను పోల్చుకోలేకపోయాను. అప్పట్లో ఇక్కడ ఒకటో రెండో పాకలుండేవి, ఇప్పుడు సానా పాకలు ఎలిశాయి అన్నాడు నాగులు. సంచిలోంచి గుడ్డ తీసి తల తుడుచుకున్నాడు. కూడు తిన్నావా అని అడిగింది రత్తాలు. లేదన్నట్టు తల ఊపాడు నాగులు. వన్నమైతే లేదు గాని గెంజుంది, తాగి తొంగో, తెల్లారాక సూరిగాడితో మాట్లాడు అంది రత్తాలు. గిన్నెతో గెంజిచ్చింది. బాగా ఆకలి మీదున్నాడేమో నాగులు గటగట అని తాగేశాడు. కడుపులో ఆకలి మంట తీరింది. పాకలో ఓ పక్కన గుడ్డ పరుచుకొని పడుకున్నాడు నాగులు. తెల్లారింది. నాగుల్ని చూసి ఆశ్చర్యపోయాడు సూరిగాడు. మధ్యరాత్రేళ నాగులు రావడం, గంజి తాగి తొంగోవడం ముందే చెప్పింది రత్తాలు. సూరిగాడు నాగులు కేసి పరిశీలనగా చూశాడు. నాగులు బాగా చిక్కాడు. తన పెళ్ళప్పుడు బాగా బలంగా బలిష్టంగా ఉన్న నాగులు ఇప్పుడు కొంచెం తగ్గాడు. సానా ఏళ్లయిందిరా నిన్ను చూసి, ఎట్టాగున్నావు, నీ పెళ్ళాం పిల్లలు ఎలాగున్నారు అని అడిగాడు సూరిగాడు. నాగులు కొంచెం సేపు ఊరుకుండిపోయాడు. పిల్లలు లేర్రా, నా పెళ్ళాం చచ్చిపోయింది అన్నాడు తలంచుకొని మెల్లగా. రత్తాలు కూడా నాగుల్ని పరీక్షగా చూసింది. నాగుల్లో మార్పేమీ లేదు. అదే ఉంగరాల జుట్టు, మెలితిరిగిన మీసం, చురుకైన చూపులు. కాకపోతే అప్పట్లో కాస్త బలంగా ఉండేవాడు. ఇప్పుడు కొంచెం సన్నబడ్డాడు. నాగులు చూడ్డానికి కంటికి నుదురుగా కనిపిస్తాడు. ఏ ఆడదైనా అతన్ని ఒక్కసారి చూసిందంటే మనసు పారేసుకోవలసిందే. ఇద్దరికీ గంజి పోసి ఇచ్చింది రత్తాలు. అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావురా అని అడిగాడు సూర్యుడు బీడీ వెలిగిస్తూ. నువ్వు తప్ప నాకెవరు లేర్రా. కొన్ని రోజులు ఇక్కడే మీతోటే ఉండాలనుకుంటున్నాను. ఏదో ఒక కూలీ నాలి చేసుకుంటాను, పొట్ట పోషించుకుంటాను అన్నాడు నాగులు దిగులుగా. సూరిగాడు తల పక్కించాడు. నాకు ఒక పనంటూ ఉండదురా. పొట్ట కోసం ఎంత కట్టమైన పనైనా చేస్తాను. మూటలు మోత్తాను, రాళ్ళు కొడతాను, కూలీ నాలి అన్నీ చేస్తాను. ఏ పని లేకపోతే రిచ్చా అయినా తొక్కుతాను అన్నాడు సూర్యుడు. బేలగా చూశాడు నాగులు. నీతో పాటు నాగుల్ని కూడా పనిలోకి తీసుకుపో మామా. కల్లో గంజో కలిసే తాగుదాం. నువ్వే చేసే పనే నాగులు కూడా చేస్తాడు అంది రత్తాలు. సర్లే, ఇద్దరికీ బువ్వెట్టవే, ఏదైనా పని ఎతుక్కోవడానికి పోతాం అన్నాడు సూర్యుడు. ఆకాశం ఇంకా మబ్బుగానే ఉంది. వారం రోజుల నుండి తుఫాను, ఉరుములు, మెరుపులు, మధ్య మధ్యలో కాస్త తెరిపిచ్చిన మళ్లీ వర్షం కురుస్తూనే ఉంది. సూరిగాడు నాగులు కలిసి దొరికిన పనికి పోతున్నారు, వస్తున్నారు. నాగులు పైసలు కళ్ళ చూస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఇద్దరికి ఒళ్ళు ఊనం అయిపోతుంది. వచ్చిన డబ్బులతో కొంత పక్కకి తీసి వేసేవారు. అప్పులకు తగ్గడానికి ఔషధానికి పనికొచ్చేది. చిన్న చిన్న బుడ్డీలతో గుడిసె వారు. దుకాణం దగ్గరే తాగేసిపోతే పోద్ది కదా, మళ్ళీ గుడిసెకెందుకు పట్టుకెళ్లడం అన్నాడు నాగులు. మొదట్లో అట్టాగే తాగిపోయేవాడిని. ఒక పాలి కొట్టుకాడ ఇంకొకటితో గొడవయింది. ఇద్దరం కొట్టుకున్నాం. అప్పట్నుంచి రత్తాలు భయపడి ఇంటికే తెచ్చుకొని తాగమని చెప్పింది అన్నాడు సూరిగాడు. ఉన్ననాడు పనుండేది ఇద్దరికీ, లేనినాడు లేదు. ఇద్దరూ పొద్దస్తమానము గొడ్డుల్లా కష్టపడేవారు. సాయంత్రం సుక్కేసి తొంగుండేవారు. సూరిగాడు సుక్కేశాడంటే మొద్దులా నిద్రపోతాడు. పక్కన పిడుగుపడినా ఆడికి తెలివి రాదు. చాలా రోజుల నుండి రత్తాలుకి ఆ సుఖం కరువయ్యింది. ఆమె మనసులో నాగులున్నాడు. తన పెళ్లిలోనే నాగుల్ని చూసి
మనసు పారేసుకుంది రత్తాలు. కాని అప్పటికే సూరిగాడు తన మెళ్ళో 3 ముళ్ళు ఏసేశాడు. నాగులు అందగాడు, సూరిగాడి కన్నా బాగుంటాడు. సూరిగాడితో పోల్చుకుంటే వయసు కూడా తక్కువే. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం నాగుల్ది. నాగుల మీద మనసు పోయింది రత్తాలుకు. ఆమె మాటలు, సూపులు అన్నీ గమనిస్తున్నాడు నాగులు. తన పెళ్ళాం పోయినప్పటి నుంచి తనకి ఆడవాసన లేదు, ఆ సుఖం లేదు. రత్తాలు బాగుంటుంది, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ముద్దబంతి పువ్వులా ఒళ్ళుగా ఉంటుంది, మల్లె పువ్వులా తెల్లగా ఉంటుంది, మొత్తానికి అందంగా ఉంటుంది. చూపులతోనే తన మతి పోగొడుతోంది. సూరిగాడికి ఇవేమీ తెలియవు. ఆడో ఎర్రిమాలోకం. పనికెళ్ళామా, వచ్చామా, తాగి తొంగున్నామా అంతే. ఆ రోజు కూడా నాగులు, సూరిగాడు పనిచేసి బాగా అలిసిపోయి రాత్రయ్యేసరికి గుడిసెకి వచ్చారు. తుఫాను కొంచెం తగ్గుముఖం పట్టింది. చెదురుల మొదలుగా వర్షం కురుస్తుంది. రత్తాలు సేపల పులుసు చేసింది. ఆ వాసనతో పాకంతా గుమగుమలాడుతోంది. బాగా ఒళ్ళు హూనం చేసుకుని వచ్చారేమో. మంచి ఆకలి మీద ఉన్నారు ఇద్దరు. తెచ్చుకున్న మందు బుడ్డీలు ఖాళీ చేశారు. కడుపు నిండా సేవల కూరతో బువ్వ లాగించారు. తిన్న కాసేపటికే సూరిగాడు మొద్దు నిద్రపోయాడు. ఎలాగైనా నాగుల్ని ముగ్గులోకి దింపాలనుకుంది రత్తాలు. ఉన్నంతలోనే కాస్త మంచి చీర కట్టుకుంది. నున్నగా తల దువ్వుకొని పూలు పెట్టుకుంది. చక్కగా ముస్తాబయ్యింది. నాగులతో మాట మంతి కలిపింది. సానాసేపు ఇద్దరు ముచ్చట్లాడుకున్నారు, కబుర్లాడుకున్నారు. నాగులు పెళ్ళాం ఎలా పోయింది, ఎప్పుడు పోయింది, ఇంతకాలం నాగులు ఎలా ఉన్నాడు, ఏం చేశాడు అని అడిగి తెలుసుకుంది రత్తాలు. నాగులు కూడా మనసు విప్పి అన్ని విషయాలు రత్తాలకి చెప్పాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. మధ్య మధ్యలో 4 మాటలకి పడిపడి నవ్వేది రత్తాలు. ఆమెకి ఇదో కొత్త అనుభవం. చాలా బాగుందనిపించింది. తాను చూసిన సినిమాల్లో ప్రేమించుకున్న హీరో హీరోయిన్లు గుర్తుకొచ్చారు ఆమెకి. వాళ్లలాగే తామిద్దరిని ఊహించుకుంది. అప్పటికే సగం రాత్రయ్యింది. బయట వర్షం కురుస్తూనే ఉంది. చెక్క తలుపు సందుల్లోంచి వస్తున్న చల్లగాలికి వాళ్ళిద్దరి శరీరాలు చిన్నగా వణుకుతున్నాయి. ఇద్దరికీ వెచ్చదనం కావాలనిపిస్తుంది. నాగులికి చాలా దగ్గరలోనే కూర్చుంది రత్తాలు. ఆమె తల్లోని మల్లెపూల సువాసనలు నాగుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తనని సయ్యాటకు రారమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఉంది రత్తాలు. ఆమె నవ్వుతుంటే గుండె పిండుతున్నట్టే ఉంది నాగులికి. ఆమె మాటల్లో రత్తాలు తనపైన మనసు పడిందని, తనను కోరుకుంటుందని అర్థమయిందతనికి. ఆమె కవ్వింపు మాటలు, చూపులు తనకు మత్తెక్కిస్తున్నాయి. ఓ పక్క మద్యం మత్తు, మరో పక్క రత్తాలు అందం తనని కైపెక్కిస్తున్నాయి. ఓ మూలగా బొంతపరుచుకొని పడుకుంది రత్తాలు. తన వైపే చూస్తూ నవ్వుతుంది. ఆ పడుకునే భంగిమ కూడా నాగుల్ని పిలుస్తున్నట్టే ఉంది. నాగులు గురించి ఊహించుకుంటూనే పడుకుంది రత్తాలు. అనుకున్నట్టే నాగులు రత్తాలు పక్కలో చేరాడు. ఆమెని గాఢంగా కావలించుకున్నాడు. ఇద్దరికీ ఎప్పటినుంచో తీరని దాహంలా ఒకరినొకరు అల్లుకుపోయారు. నాగులు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరూ పాముల్లా పెనవేసుకుని పోయారు. నువ్వా నేనా అన్నట్టు ఒకరిలో ఒకరు కలిసిపోయారు. చాలా కాలం తర్వాత ఇద్దరికీ స్వర్గం కనిపించినట్లయింది. పక్కనే సూరిగాడు గుర్రు పెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. బయట గాలివాన ఉధృతమయ్యింది. తలుపు చెక్క గాలికి టపా టపామని కొట్టుకోసాగింది. ఉలిక్కిపడి లేచింది రత్తాలు. తన పక్కలో చూసింది. అక్కడ నాగులు లేడు. సూరిగాడు పక్కనే నిద్రపోతున్నాడు. నాగులు ముఖం చాలా ప్రశాంతంగా కనిపించింది రత్తాలికి. అంటే ఇదంతా కలన్నమాట. తాను ఊహించింది ఏదీ జరగలేదన్నమాట. నవ్వుకుంది రత్తాలు. తాను ఎంత అవకాశమిచ్చినా నాగులు చలించలేదు. తనని తాకలేదు. సూరిగాడికి ద్రోహం చేయలేదు. దాంతో నాగులు మీద మరింత ప్రేమ పెరిగింది రత్తాలికి. తెల్లారింది. రత్తాలు కళ్ళల్లో సూటిగా చూడలేకపోయాడు నాగులు. తాను తప్పు చేయడు. అయినా ఏదో భయం బెరుపు లీలగా తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి. పేదోడైనా పెద్దోడైనా ఎప్పుడూ నీతి తప్పకూడదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు. ఆదరించినోళ్ళకి ద్రోహం చేయకూడదు. సూరిగాడు, నాగులు ఇద్దరు పనికి పోయారు. కానీ సాయంత్రం సూరిగాడు ఒక్కడే తిరిగొచ్చాడు గుడిసెకి. నాగులేడి అని అడిగింది రత్తాలు. ఆమె కళ్ళు నాగులు కోసం వెతికాయి. నాగులు మరో పని చూసుకున్నాడు. ఇంకా ఇక్కడికి రానన్నాడు. ఆడికి ఓ పెద్ద ఇంటికి కాపలాదారు పని దొరికింది. అక్కడే ఉంటానని ఆ ఇంటి యజమాని చిన్న గది కూడా ఇచ్చాడు. తిండి, నిద్ర, పని అన్నీ అక్కడే చెప్పుకొస్తున్నాడు సూరిగాడు. అదే నాగులు స్థానంలో మరొకడు ఉంటే ఈ పాటికి తనను ఏం చేసి ఉండేవాడో అని రత్తాలు ఊహించింది.